గత 2 రోజుల క్రితం మక్తల్ బీజేపీ కార్పొరేటర్గా కౌన్సిలర్గా పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఈ యొక్క వ్యక్తి బలవన్మరణానికి పాల్పడంలో అసలు ఏంటి నిజాలేంటి, అసలు ఏం వెలుగులోకి వచ్చాయి, ఇది రాజకీయ దుమారం లేపడానికి కారణం ఏంటి అనేటువంటి విషయాలు మనతో మాట్లాడడానికి నారాయణపేట ఎస్పీ వినీత్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దీని విషయంలో గత 2 రోజుల క్రితం చాలా పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా అసలు దీని విషయంలో పార్లమెంట్లో కూడా కేంద్ర మంత్రి మాట్లాడినటువంటి విషయం వచ్చింది. అసలు దీనిపైన అసలు ఫండమెంటల్గా ఏం జరిగింది అనే విషయాలు మీరు ఏం చెప్పగలుగుతారు? సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇమీడియట్ మన ఫస్ట్ డయల్ 100 కాల్ వచ్చింది, ఇట్లా సూసైడ్ చేసుకున్నారు అనేది. మన టీం వెళ్ళి చూసి అండ్ ఇమీడియట్లీ సుపీరియర్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. లోకల్ ఎస్హెచ్ఓ వెళ్ళి అది చూసి దెన్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన దర్యాప్తు మీద వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఏ కేస్ 194 BNSS. తర్వాత మనకు ఇది దానిపైన కొన్ని అంశాలపైన సస్పిషియస్ అని తెలిసినప్పుడు ఇమీడియట్ దాన్ని వీడియోగ్రఫీ చేయించి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇన్క్వెస్ట్ కూడా ఆఫీసర్ని మార్చడం జరిగింది. తర్వాత ఐఓని కూడా అక్కడి నుంచి బదిలీ చేసి మన నారాయణపేట టౌన్ ఐఓ గారికి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అన్ని యాంగిల్లో మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఫ్యామిలీ మెంబర్స్ ఇనిషియలీ ఏం సస్పిషన్స్ లేదు అన్నట్టు చెప్పి తర్వాత వాళ్ళ సహచరులు ఉండొచ్చు, మిగతా పార్టీ తరపు నుంచి కూడా లేదు ఇక్కడ ఎవరో బెదిరింపులు ఉన్నాయి అనేది కూడా వచ్చింది. వాళ్ళ స్టేట్మెంట్స్ని కూడా మనం రికార్డ్ చేసుకున్నాము. మెటీరియల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తాము. ఫోరెన్సిక్కి మొబైల్ అన్నీ కూడా పంపడం జరిగింది. సో ఏ మెటీరియల్ ఎవిడెన్స్తో ఏమి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుందో ఇన్వెస్టిగేషన్స్లో ఆ ఎవిడెన్స్ మీద ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం. సో ఎవరైనా బెదిరింపులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా వీ విల్ బుక్ దెమ్ అండ్ అబెట్మెంట్ సెక్షన్స్. వాళ్ళది ఏమి రాకపోతే యాజ్ పర్ ప్రొసీజర్ మనం ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి భార్య సత్యమ్మ కీలకంగా చెప్తుంది ఏంటంటే గత 2 రోజుల నుంచి అటు నామినేషన్ వేయకముందు నుంచి కూడా బాగా ఒత్తిళ్లు పెరుగుతున్నాయి అనేటువంటి వాదన వినిపిస్తుంది. ఈ ఒత్తిడి ఎలక్షన్ కన్నా పోలింగ్ కన్నా ముందు రోజు కూడా నైట్ కూడా బాగా ఒత్తిడి పెరుగుతుంది, బెదిరింపులు వస్తున్నాయి, పోటీ చేయకూడదు, విత్డ్రా చేసుకొని చెప్పి సత్యమ్మ చెప్తుంది. ఈ విషయంలో భార్య సత్యమ్మ కానీ కుటుంబ సభ్యులు కానీ పోలీసులను ఆశ్రయించేట విషయంలో మీకు ఏమైనా సమాచారం వచ్చిందా? అసలు దాని మీద ఏమన్నా చెప్పారేమన్నా? ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఇట్లా టెన్షన్లు ఉన్నది పోస్ట్ డెత్ మనకు విచారించినప్పుడు ఫ్యామిలీ తరపు నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. సో దట్ పర్టికులర్ క్యాండిడేట్ తరపు నుంచి ఎటువంటి నాకు ఫలానా వీళ్ళ నుంచి బెదిరింపులు వస్తున్నాయి అలాంటి ఏ ఇన్ఫర్మేషన్ కూడా మనకు రాలేదు. దర్యాప్తు పిటిషన్స్ కూడా రాలేవు. బట్ ఎక్కడైనా వస్తే మాత్రం ఖచ్చితంగా విల్ టేక్ యాక్షన్. సో ఆ పర్టికులర్ క్యాండిడేట్ నుంచి అయితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రయర్ టు హిస్ డెత్ రాలేదు. తర్వాత సస్పిషియస్ చెప్తున్నారు. ఆ అన్ని యాంగిల్ని కూడా కన్సిడర్ చేసుకుని మనం ఇన్వెస్టిగేషన్స్లో ముందుకెళ్తున్నాం. సో అంటే ఇప్పటివరకు కూడా 4 to 5 days కానికి వస్తుంది. దీంట్లో ఏమైనా పురోగతి ఏమైనా కొనసాగిందా? ఇంతవరకు కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆ లేఖ విషయంలో కావచ్చు, ఆ రికార్డింగ్ విషయంలో కావచ్చు, ఇప్పటివరకు మీ యొక్క పోలీస్ శాఖ నుంచి పురోగతి ఏం కనబడుతుంది? ఆ రోజు మనం వీడియోగ్రఫీలో వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నాము. అక్కడ కూడా వైఫ్, సన్, డాటర్ ఎవరు కూడా మన ఎవరితో నుంచి బెదిరింపులు వస్తున్నాయని లేవు. బట్ టెన్షన్లు ఉన్నాడు. హీ వాజ్ అండర్ స్ట్రెస్ అనేది తెలిసింది. సో ఈ స్ట్రెస్ దేనికి వచ్చింది అనేది కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఎవరు బెదిరించి వచ్చిందా అనేది కూడా ఏదైనా కాల్స్ వచ్చినాయా, CDR అనాలిసిస్ కూడా చేస్తున్నాము. లేకపోతే ఏదైనా వీడియో నుంచి మెసేజ్, వాట్సాప్ మెసేజ్ ఇవన్నీ ఏదైనా వచ్చి ఉంటుందని అక్కడ ఎవిడెన్స్ దొరుకుతుందని అతని మొబైల్ కూడా ఫోరెన్సిక్ పంపడం జరిగింది. వితౌట్ ఇమీడియట్గా తీసుకొని పంపించేసాం. సో అది FSL రిపోర్ట్ వస్తుంది, అలాగే PME రిపోర్ట్ వస్తుంది. ఇవన్నీ చూసి ఆర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ అవి రిక్వెస్ట్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు పార్టీ మెంబర్స్ వాళ్ళకి తెలిసిన విషయం ఏమున్నాయంటే ఎనీ టైమ్ దే కెన్ కమ్. ఐఓగా CI నారాయణపేటని నియమించడం జరిగింది. వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇచ్చేసి దే కెన్ వాట్ ఎవర్ ఎవిడెన్స్ దే హ్యావ్ దాన్ని కూడా ఇచ్చి వెళ్ళిపోవచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ మనం ముందుకెళ్తాం. సో ఇది మహదేవప్ప యొక్క బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటనలో
ఈ విషయాలు వెలువరించారు. అసలు అతను యొక్క ఒత్తిడికి కారణాలు ఏంటి, ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయంలో కూడా పురోగతి పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఏమైనా ముందుగా కుటుంబ సభ్యుల నుంచి కానీ అటువైపు నుంచి కానీ ఏమైనా సమాచారం అంతే వాళ్ళకి కూడా సెక్యూరిటీ అందించేటువంటి భద్రతలు కూడా పోలీస్ శాఖ ఉంటుందని చెప్పారు. దీనిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేపట్టిన తర్వాత దానిపైన ఎలాంటి అనేటువంటి ఒక నిజ నిజాలనే బయటికి చెప్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నారాయణపేట జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.